ఒకనాడు యుధిష్ఠిరుడు లోమాంసుని ఈ విధంగా ప్రశ్నించాడు. దేవర్షోత్తమ, నాలో చెడ్డ గుణాలు ఏమీ లేవు, అయినను నేను ఇన్ని బాధలు పడుతున్నానే. కౌరవులు నిర్గుణులు, అధర్మాత్ములు, అయినా కూడా సుఖంగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటయ్యా అని అడగ్గా, ఓ ధర్మరాజా, నరుడు అధర్మం చేస్తున్నా కూడా సుఖాలు చూస్తాడు, శత్రువుల్ని జయిస్తాడు, అయితే చివరికి సమూలంగా నశిస్తాడు. అంతే, ఎంత చెడ్డ పనులు చేసినా లాస్ట్కి నశిస్తాడు. అయితే దానవులు ధర్మాత్ములై కూడా కొన్నాళ్ళు వృద్ధిని పొందరు, చివరికి నశించరు. ఇది నేను కృతయుగం నాటి నుండి చూస్తున్నాను. ధర్మాత్ములైన దేవతలు తీర్థాల్లో ఉండే అసురులను అటువైపు వెళ్ళలేదు అని లోమాంసుడు ఇలా అన్నాడు. పాండవులు అనేక తీర్థాలు సంచరిస్తూ అక్కడ అనేక దానాలు చేశారు. కొన్ని తీర్థాల్లో కొంతకాలం నివసించారు. క్రమంగా వారు అగస్యాశ్రమం చేరారు. అక్కడ యుధిష్ఠిరుడు అడుగుగా లోమాంసుడు అగస్య వృత్తాంతాన్ని చెప్పాడు. మతిపురంలో ఇల్వాలుడు అనే దైత్యుడు ఉండేవాడు. వాతాపి అని వాని తమ్ముడు ఉండేవాడు. ఇల్వాలుడు ఒక మహాతపస్శాలి అయిన బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి నాకు ఇంద్రునితో సమానమైన పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరాడు. అతడు నిరాకరించాడు. అది మొదలు ఇల్వాలుడు బ్రాహ్మణుల మీద పగబూని వాళ్లను చంపడం ప్రారంభించాడు. మాయావి అయిన అతడు సోదరుడైన వాతాపిని మేకగా చేసి వాని మాంసం వండి భోజనానికి పిలిచి బ్రాహ్మణుడికి పెడుతుండేవాడు. అతడు తిన్న తరువాత వాతాపి బయటకు రా అనగానే వాతాపి బ్రాహ్మణులు పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఇలా ఎందరో బ్రాహ్మణుల్ని చంపివేశారు. ఆ కాలంలో అగస్త్య మహర్షి తలక్రిందులుగా వేలాడుతున్న పితృదేవతలను కనపడ్డారు. మీరిలా ఎందుకు ఉన్నారు అని అడుగగా, మేం నీ పితృదేవతలం, నీకు సంతానం లేదు, అందుకే మా వంశం విచ్ఛిన్నం అవుతున్నది, అందుచేత ఇలా దీనావస్థలో ఉన్నాం. నువ్వు వివాహం చేసుకుంటే నీకు కూడా మంచిది అని వాళ్ళు చెప్పారు. అగస్త్యుడు అట్లే వివాహం ఆడతాను అని వాళ్లకు చెప్పాడు. తాను వివాహం ఆడడానికి తగిన కన్య లభించకపోవడం చేత అగస్త్యుడు ఆయా ప్రాణుల ఉత్తములైన అవయవాలను సంగ్రహించి వాటితో ఒక స్త్రీని నిర్మించారు. ఆమె సంతానం లేక బాధపడుతున్న విదర్భరాజుకి ఇచ్చివేశాడు. ఆమె పేరు లోపాముద్ర అని పేరు పెట్టారు. ఆమె అత్యద్భుతమైన సౌందర్యంతో రాజభవనంలో వందల కొలది పరిచారికలతో సేవలు అందుకుంటూ పెరిగింది. ఆమె యవ్వనంలో ప్రవేశించి కూడా అగస్త్యునికి భయపడి ఎవ్వరూ కూడా ఆమెను తనకిమ్మని పెళ్లి చేయమని ఎవరూ అడగలేదు. ఆమె అగస్త్యుని వచ్చి తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును అడిగాడు. అతనికి అతని భార్యకు కూడా మనసులో ఇష్టం లేకపోయినా సరే పైకి చెప్పడానికి కూడా భయపడ్డారు. అప్పుడు లోపాముద్ర వాళ్లతో, నా కోసమే మీరు బాధపడవద్దు, నన్ను ఆ మునికిచ్చి వివాహం చేయండి అని చెప్పింది. లోపాముద్రతో అగస్త్యుడు వివాహం జరిగింది. లోపాముద్రతో అగస్త్యుడు, మూల్యవంతములైన ఈ వస్త్రాలు అలంకారాలు తీసివేయి అన్నాడు. ఆమె అలా చేసి నారచీర ధరించి భర్త శుశ్రూష చేస్తూ ఆశ్రమంలో నివసించింది. అగస్త్యుడు ఆమె సౌశీల్యాదులకు సంతోషించి ఆమె యందు పుత్రులను కలగవలనని సంకల్పించారు. అప్పుడు ఆమె, నేను రాజభవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదానినో అదేవిధంగా అమూల్యములైన వస్త్రాభరణాలు శయ్య కావాలి అని పట్టుబట్టింది. నా దగ్గర ధనం లేదు కదా, ఇవన్నీ ఎక్కడ తేగలను అని అగస్త్యుడు అన్నాడు. తపోబలం చేత సంపాదించవచ్చును కదా అంది లోపాముద్ర. వాటి కోసం వేచిస్తే నా తపస్సు తగ్గిపోతుంది అని అగస్త్యుడు అనగా, ఏ విధముగానైనా సరే నా కోరిక తీర్చాలి అని ఆమె పట్టుబట్టింది. ఎవరినైనా యాచించి ధనం తీసుకొని రావాలనుకున్నాడు అగస్త్యుడు. ముందుగా శతరువుడు అను రాజు దగ్గరికి వెళ్ళగా అతడు అగస్త్యుని అగ్యపాదాలతో సత్కరించి, ఆర్య, నీవు ఏమి పనిపై వచ్చావు అని సవినయంగా అడిగాడు. నాకు ధనం కావాలి, ఇతరులు ఎవరికీ బాధ కలగకుండా యథాశక్తిగా నాకేమైనా ధనం అని అడిగాడు. ఆ రాజు తన ఆయా